హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వై నాట్ యూ. సో గైస్, మనం సక్సెస్ఫుల్గా అయితే డే 18 అయితే ఎంటర్ అయిపోయాం. సో టుడే టాపిక్ ఈస్ డిక్షనరీస్ ఇన్ పైథాన్. అసలు డిక్షనరీ అంటే ఏంటి, డిక్షనరీస్ని పైథాన్లో ఎలా యూస్ చేస్తారు, అసలు మెథడ్స్ ఏమైనా ఉన్నాయా, దాంట్లో ఉన్న వాల్యూస్ని ఎలా గెట్ చేసుకోవాలి, ఎలా అప్డేట్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి. సో వెయిట్, ఈ డౌట్స్లో ఒక్క డౌట్ నీకున్న ఈ వీడియో నీకోసమే. సో లేట్ చేయకుండా అయితే మనం వీడియో మొదలెట్టేద్దాం. సో మొదలెట్టే కన్నా ముందు ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో, సో ప్లీజ్ గైస్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ గైస్. మరి ఇంకా స్టార్ట్ చేద్దామా? నువ్వు ఇప్పటివరకు ఈ వీడియో చూస్తున్నావు అంటే నువ్వు ఏదో నేర్చుకోవాలనుకుంటున్నావు, ఈ టాపిక్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నావు. సో నీలాగే చాలామంది డిక్షనరీస్ అంటే ఏంటి, అసలు ఎలా డిక్లేర్ చేస్తారు పైథాన్లో అని తెలుసుకోవాలనుకుంటారు కదా. సో వాళ్ళందరికీ హెల్ప్ అవ్వాలంటే సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో మన వీడియోస్ అండ్ మన ఛానల్ వాళ్ళకు కూడా సజెస్ట్ అవుతాయి. సో వాళ్ళు కూడా మన వీడియోలు చూసి అర్థం చేసుకుంటారు. సో కమింగ్ టు ది పాయింట్. సో ఇంకా లేట్ చేయకుండా అసలు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. డిక్షనరీస్ ఇన్ పైథాన్. డిక్షనరీస్ అంటే నథింగ్ బట్టి డేటా స్ట్రక్చర్ గైస్. ఓకేనా, చాలామంది ఏమనుకుంటారంటే డిక్షనరీ ఇస్ నథింగ్ బట్టి డేటా టైప్ అనుకుంటారు. సో డేటా టైప్ అని కన్ఫ్యూజ్ అయిపోతారు. కానీ డిక్షనరీ అనేది ఏంటి, డేటా స్ట్రక్చర్ గైస్. మీరు సింపుల్గా అర్థం అవ్వాలంటే డేటా టైప్ అనేది ఏంటి, ఒక వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. డేటా స్ట్రక్చర్ అంటే మల్టిపుల్ వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. సో ఈ సింపుల్ లాజిక్ మీకు అర్థమైతే ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వరు. ఓకేనా. సో డిక్షనరీ ఈజ్ నథింగ్ బట్ ఏ డేటా స్ట్రక్చర్ ఇన్ పైథాన్. ఓకే అన్న, డేటా స్ట్రక్చర్ అర్థమైంది. కానీ డిక్షనరీ అసలు ఎలా డిఫైన్ చేస్తారు, అసలు దాంట్లో ఏముంటాయి అంటే గైస్, డిక్షనరీ ఈజ్ యూజ్డ్ ఫర్ వాంట్ టు స్టోర్ డేటా ఇన్ కీ వాల్యూ పేర్స్. అర్థమైందా? అర్థం కాదు. సో అందుకే నేనున్నా కదా, మీకు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అంటే మన టెక్ సంబంధించిన కాన్సెప్ట్ అన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్లో తెలుసుకుంటేనే మనకు అర్థం అవుతుంది గైస్. ఓకేనా. అంటే ఏదో టెక్ టాపిక్ ఉంది దాన్ని చదువుకుంటే అర్థం కాదు. మనకు రియల్ లైఫ్లో అసలు దాన్ని ఎక్కడ ఉపయోగిస్తారు, ఎలా ఉపయోగిస్తారు, అసలు ఆ కాన్సెప్ట్ ఎలా వచ్చింది మనం తెలుసుకుంటేనే మనకి లైఫ్ టైం గుర్తుంటుంది. లేకపోతే నేను ఇప్పుడు చెప్పినా సరే మళ్ళీ మీరు తర్వాత మర్చిపోతారు. సో అందుకే మీకు లైఫ్లో అసలు మనం ఎక్కడ ఈ టాపిక్ని ఉపయోగిస్తాం, అసలు ఎందుకు ఈ టాపిక్ నేర్చుకోవాలి, సో మీకు అలా చెప్తాను. సో తెలుసుగా, మనం చెప్తే ఫస్ట్ బెంచ్లో ఉన్న టాపర్ కాదు, లాస్ట్ బెంచ్లో ఉన్న డల్లర్ కూడా అర్థం అవుద్ది. సో జాగ్రత్తగా వినండి గైస్. ఈ వీడియోలో మీకు క్లారిటీ వచ్చేది, అసలు డిక్షనరీ అంటే ఏంటి, ఎలా యాక్సెస్ చేసుకోవాలి, ఎలా డిలీట్ చేయాలి ఎలిమెంట్స్ని, ఎలా అప్డేట్ చేయాలి, ఫుల్గా మీకు క్లారిటీ వచ్చేది. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇమేజ్, ఇక్కడ ఏంటి, మనం డైలీ యూజ్ చేసి కాంటాక్ట్ యాప్ ఉంది, అవునా. సో ఈ కాంటాక్ట్ యాప్లో మనం ఏం స్టోర్ చేసుకుంటాం, ఎవరి దగ్గర నెంబర్ తీసుకుంటాం. ఆ నెంబరు మళ్ళీ ఆ నెంబర్ మనం గుర్తుపట్టలేక ఏం చేస్తాం, ఆ నెంబరు ఎవరిదో వాళ్ళ నేమ్తో ఫీడ్ చేసుకుంటాం. ఆ నేమ్ని ఎందుకు ఫీడ్ చేసుకుంటాం, ఇన్ కేస్ ఎప్పుడైనా వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలన్నా, వాళ్ళకి ఫోన్ చేయాలన్నా ఏం చేస్తాం, ఆ నేమ్ని టైప్ చేస్తాం. ఓకేనా. ఆ నేమ్ని టైప్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుద్ది, ఆ నేమ్కి అటాచ్ అయిన ఫోన్ నెంబర్ ఫెచ్ అవుద్ది. సో అలాగే సేమ్ టు సేమ్ అలాగే పైథాన్లో కూడా ఏమైనా వాల్యూని, కీని బేస్ చేసుకుని, ఓకేనా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి గైస్. మనం ఎప్పుడైతే ఒక ఫోన్ నెంబర్ని నేమ్గా ఫీడ్ చేసుకుని నేమ్ని ఎంటర్ చేస్తుంటే మొబైల్ నెంబర్ని ఎలాగైతే గెట్ చేసుకున్నామో అలాగే డిక్షనరీలో కూడా ఏం చేస్తాం, డిక్షనరీలో ఉన్న వాల్యూస్ని గెట్ చేసుకోవాలంటే మనం విత్ ది హెల్ప్ ఆఫ్ కీ. ఓకేనా. సో అలాగే మనం కీస్ ద్వారా మనం వాల్యూస్ని గెట్ చేసుకోవచ్చు డిక్షనరీలో. ఓకేనా. అలా మనం డిక్షనరీ కాన్సెప్ట్ని ఉపయోగిస్తాం. ఇక్కడ కాంటాక్ట్ యాప్ అనేది ఒక డిక్షనరీ అయితే దాంట్లో ఉన్న కాంటాక్ట్స్ అన్ని ఏంటి, కీ వాల్యూ పేర్స్. ఓకేనా. కీ ఈస్ నథింగ్ బట్ టు హెల్ప్ గెట్ ది వాల్యూ ఇన్ ది డిక్షనరీ. ఓకేనా. అంటే వాల్యూని గెట్ చేసుకోవడానికి ఏదైతే హెల్ప్ అవుతుందో దాన్నే మనం కీ అంటారు గైస్. ఓకేనా. ఇక్కడ రాకేష్ కుమార్ అంటే ఇక్కడ నా నెంబర్ ఉంది. సో నా నెంబర్ని గెట్ చేసుకుంటే ఏం హెల్ప్ అవుతుంది, నా నేమ్ హెల్ప్ అవుతుంది. సో నా నేమ్ ఈజ్ నథింగ్ బట్ ఏ కీ. ఓకేనా. సో ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను గైస్. అర్థమైతేనే మనం ప్రొసీడ్ అవుదాం. అర్థం కాకపోతే మీరు ఇప్పుడే స్కిప్ చేసి బ్యాక్ వెళ్ళి మళ్ళీ చూడండి గైస్. ఓకేనా. ఎందుకంటే మనకు బేసిక్స్ చాలా ఇంపార్టెంట్ గైస్. ఓకేనా. మీరు అసలు ఎలా డిలీట్ చేస్తారు, ఎలా అప్డేట్ చేస్తారు, ఎలా యాక్సెస్ చేస్తారు, ఇవన్నీ ఫర్దర్. అసలు మీకు డిక్షనరీ, వాట్ ఈస్ డిక్షనరీ, వై ఈజ్ డిక్షనరీ, వేర్ ఇట్ ఈస్ యూజ్డ్ అని మీకు తెలిస్తే అవన్నీ ఫర్దర్గా మనం ఎప్పుడైనా మనం రీకాల్ చేసుకోవచ్చు గైస్. ఓకేనా. కానీ మీకు బేస్ క్లారిటీగా ఉండాలి. సో మీరు వన్స్ డన్ అయితే మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. ఓకేనా. సో గైస్, మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో నేనైతే రిమైనింగ్ టాపిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో గైస్, ఇప్పుడు డిక్షనరీస్ అంటే మీకు ఏంటో తెలిసినాయి. ఇప్పుడు తర్వాత ఏం చేయాలి,
ఇప్పుడు మనం రియల్ లైఫ్లో అసలు వాట్ ఈస్ డిక్షనరీ అని తెలుసుకున్నాం, కానీ అసలు మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? పైథాన్లో డిక్షనరీ అంటే ఏంటి, పైథాన్లో అసలు ఎలా డిక్లేర్ చేస్తారు, పైథాన్లో ఎలా యూజ్ చేయాలని తెలుసుకోవాలి కదా మనం. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా అసలు హౌ టు క్రియేట్ ఏ డిక్షనరీ, అసలు ఎలా యాక్సెస్ చేసుకోవాలి, ఎలా యాడ్ చేయాలి, ఎలా అప్డేట్ చేయాలి, ఇవన్నీ మనం ప్రాక్టికల్గా చూద్దాం గైస్, ఓకేనా. సో కాన్సెప్ట్ వచ్చేసి మీరు థియరిటికల్గా నేర్చుకుంటే సో దాని మీద మీరు మల్టిపుల్ ఎగ్జాంపుల్ చేయొచ్చు గైస్, ఓకేనా. సో ఇప్పుడు నేను మనకేంటి రియల్ టైంలో నేను చెప్పా కదా, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక పైథాన్లో ఒక డిక్షనరీ క్రియేట్ చేసి అసలు ఎలా డిక్షనరీ క్రియేట్ చేయాలి పైథాన్లో చూద్దాం గైస్, ఓకేనా. సో దానికన్నా ముందు మీరు ఏం చేయాలి, సో విఎస్ కోడ్ ఆర్ ఎనీ ఐడి మీరు ఓపెన్ చేసి గైస్ ఫైల్ నేమ్ని .py అనే ఎక్స్టెన్షన్తో క్రియేట్ చేయాలి గైస్, ఓకేనా. అలా క్రియేట్ చేస్తేనే అది పైథాన్ ఫైల్, ఓకేనా. సో అలా క్రియేట్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఏంటి dictionaries.py అని క్రియేట్ చేసా. సో మన సింటాక్స్ ఏంటి చూద్దాం గైస్, ఓకేనా. సో ఫస్ట్ ఏంటి సింటాక్స్, వేరియబుల్ నేమ్ గైస్ మీరు లైఫ్ టైం గుర్తుండిపోయేలాగా అర్థం చేసుకోవాలి గైస్, ఓకేనా. సో ఏదో బట్టి కొట్టామంటే రాదు గైస్, మళ్ళీ మళ్ళీ వినాల్సి వచ్చింది ఒకవేళ బట్టి కొడితే మీరు. ఇక్కడ ఏంటి వేరియబుల్ నేమ్, ఓకేనా, ఈక్వల్ టు డిక్షనరీ, ఓకేనా గైస్. నేను ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ చూడండి వేరియబుల్ నేమ్ ఆల్రెడీ ఏంటి మనకి వేరియబుల్ నేమ్ ఈజ్ నథింగ్ బట్టి మనకి ఎందుకు ఉపయోగిస్తాం వేరియబుల్ నేము, డేటాని స్టోర్ చేసుకుంటాం. అది డేటా స్ట్రక్చర్ అవ్వచ్చు, డేటా టైప్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. వేరియబుల్ నేమ్ ఎందుకు ఉపయోగిస్తామంటే ఈ రైట్ సైడ్లో రాసే డేటా మొత్తాన్ని ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం, ఓకేనా. సో మనం డిక్షనరీని ఆ వేరియబుల్ నేమ్లో స్టోర్ చేసుకుంటాం, ఓకేనా. సో డిక్షనరీని మనం ఈ కర్లీ బ్రాకెట్తో డిక్లేర్ చేస్తాం గైస్, ఓకేనా. సో దీంట్లో నేనేం చెప్పాను, కీ వాల్యూ పేర్స్ ఉంటాయి అన్న. సో రాసుకోండి కీ కాలన్, ఓకేనా గైస్, కీ కాలన్ వాల్యూ గైస్, ఇది గైస్ సింటాక్స్, ఓకేనా. వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు మనం దేంతో ఇండికేట్ చేస్తాం, కర్లీ బ్రేసెస్, ఓకేనా. కర్లీ బ్రేసెస్తో ఇండికేట్ చేస్తాం. లోపల ఏం రాయాలి, కీ వాల్యూ పేర్స్ రాయాలి గైస్, ఓకేనా. సో పేర్ ఈస్ నథింగ్ బట్టి వన్ వాల్యూ, ఓకేనా. సో దాన్ని మనకు మల్టిపుల్ పేర్స్ కావాలంటే కామా సపరేటెడ్ అగైన్ కీ వాల్యూ, అగైన్ ఇఫ్ యూ వాంట్ అనదర్ మీన్స్ అగైన్ కీ వాల్యూ గైస్. ఇలా మనం డిక్షనరీని మనం క్రియేట్ చేస్తాం గైస్, ఓకేనా. ఐ హోప్ మీకు సింటాక్స్ అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు సింటాక్స్ అర్థమైతే నేను ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేస్తాను గైస్, ఓకేనా. సో ఎగ్జాంపుల్ చూద్దాం మనం గైస్. మీకు ఆల్రెడీ చెప్పాను, మనం కామెంట్స్ ఎలా పెడతాం పైథాన్లో, మనం స్టార్ ఉపయోగిస్తాం గైస్, ఓకేనా. సో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇప్పుడు నేనేం చేస్తాను, సో మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు నేను కాంట్రాక్ట్స్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని, సో కాంటాక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ వేరియబుల్ నేమ్ గైస్. అన్నీ మీరు రాసుకోవాలి గైస్, ఎందుకంటే వన్స్ మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ప్రతిదీ మీరు లైన్ బై లైన్ వర్డ్ బై వర్డ్ నేర్చుకుంటేనే మీకు తర్వాత ఫర్దర్గా గుర్తుంటుంది గైస్, ఓకేనా. సో కాంటాక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ వేరియబుల్ నేమ్, ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, కాంటాక్ట్స్ అని క్రియేట్ చేసాం. తర్వాత మీకు చెప్పాక మన డిక్షనరీని కర్లీ బ్రేసెస్తో డిక్లేర్ చేయాలి, ఓకేనా. కర్లీ బ్రేసెస్తో డిక్లేర్ చేసిన తర్వాత ఏం చేద్దాం గైస్, ఇది ఇక్కడ రాసుకోండి. సో మనకు డిక్లేర్ చేసిన తర్వాత ఏం చెప్పాను నేను, సో కీ వాల్యూ పేర్స్ అని చెప్పా కదా. సో కీ అనేది ఏమిద్దాం, సో మీకు ఆల్రెడీ చెప్పా కదా, కీ అయితే మనం ఏదైతే వాల్యూని గెట్ చేసుకుంటే ఉపయోగిస్తామో దాన్ని కీ అంటారు, ఓకేనా. సో నేను కీ అనేది రాజు అని ఇచ్చాను. సో ఇప్పుడు ఆ రాజు నెంబర్ని ఫీడ్ చేసుకోవాలి కదా. సో దట్ ఈస్ నథింగ్ బట్ వాల్యూ, ఓకేనా. సో అలా ఇచ్చాను. సో ఇప్పుడు నేను ఆ నెంబర్ని గెట్ చేసుకోవాలంటే రాజు అనే కీ హెల్ప్తో నేను ఆ నెంబర్ని గెట్ చేసుకోగలను, ఓకేనా. ఇలా మనం పైథాన్లో డిక్షనరీని క్రియేట్ చేస్తాం గైస్, ఓకేనా. సో మనకి ఇంకా కావాలంటే మనం ఇంకా చేసుకోవచ్చు, ఓకేనా గైస్. సో ఐ హోప్ మీకు డిక్షనరీని పైథాన్లో ఎలా క్రియేట్ చేయాలో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ అసలు పైథాన్లో అసలు కీస్కి ఏమైనా స్పెసిఫికేషన్స్ ఉన్నాయా, వాల్యూస్కి ఏమైనా స్పెసిఫికేషన్స్ ఉన్నాయా చూద్దాం గైస్, ఓకేనా. సో మనకే డిక్షనరీ గురించి నేర్చుకున్నాం, డిక్షనరీని పైథాన్లో ఎలా క్రియేట్ చేయాలో ప్రాక్టికల్గా కూడా చూసాం గైస్, ఓకేనా. సో ఇక్కడ చూసారా మనకి ఇక్కడ వచ్చేసి నేమ్ వచ్చేసి కీ, ఓకేనా. సో రాకేష్ వచ్చేసి వాల్యూ. సో అలా గైస్ ఇక్కడ ఫోన్ వచ్చేసి కీ, నెంబర్ వచ్చేసి వాల్యూ గైస్. ఇక్కడ చూడండి ఇక్కడ కాంటాక్ట్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి కీ
వాల్యూ, కీ వాల్యూ. సో ఇలా మనం డిక్షనరీని క్రియేట్ చేసుకుంటాం గైస్ పైథాన్లో. ఓకేనా, మనం ప్రాక్టికల్గా ఎలా డిక్లేర్ చేసుకోవాలి పైథాన్లో. ఓకేనా, సో మనం ఇప్పుడు ఏంటంటే ఏం చేద్దాం, కీస్ గైస్. మీరు ఒకటి అబ్జర్వ్ చేసుకోవాలి ఇక్కడ. ఏంటి, నేను చెప్పా కదా ఆల్రెడీ మనం ఎలాగైతే రియల్ లైఫ్లో నేమ్ని బేస్ చేసుకుని వాల్యూని గెట్ చేసుకుంటున్నామో, సో ఇక్కడ కూడా ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ మనం ఇప్పుడు రాకేష్ అనే నేమ్ని గెట్ చేసుకోవాలంటే దేని సహాయంతో గెట్ చేసుకోగలను, నేమ్ సహాయంతో గెట్ చేసుకోగలను. సో అందుకే యాక్సెస్కి ఏంటి సింటాక్స్, ఏదైతే వేరియబుల్ నేమ్ ఉందో వేరియబుల్ నేమ్ ఆఫ్ కీ. ఓకేనా, సో గైస్ మీరు బాగా బండ గుర్తు పెట్టేసుకోండి. కీ అనేది ఎందుకంటే వాల్యూని కనిపెడతాకి, వాల్యూని గెట్ చేసుకుంటాకి. ఓకేనా, సో వేరియబుల్ నేమ్ ఆఫ్ కీ అంటే ఆ కీ రిలేటెడ్ అటాచ్ అయిన వాల్యూ అనేది మనకి రిటర్న్ అవుద్ది గైస్. ఓకేనా, సో స్టూడెంట్ ఆఫ్ ఏజ్ అంటే ఏజ్కి రిలేటెడ్ అయిన వాల్యూ ఏంటి, 22. సో ఫస్ట్ ప్రింట్ స్టేట్మెంట్కి రాకేష్ అని వచ్చింది, సెకండ్ ప్రింట్ స్టేట్మెంట్కి ఏజ్ అని వచ్చింది గైస్. ఓకేనా, ఇప్పుడు మనం కూడా అలాగే చేద్దాం. సో దానికన్నా ముందు ఫస్ట్ అసలు డిక్షనరీని ప్రింట్ చేద్దాం గైస్. ఓకేనా, తర్వాత అసలు ఎలా యాక్సెస్ చేసుకోవాలో చూద్దాం. ఓకేనా, ఫస్ట్ అయితే మనం డిక్షనరీని ప్రింట్ చేద్దాం, తర్వాత యాక్సెస్ చేసుకుందాం ఒకటి. గైస్ సింటాక్స్ ఏంటి గైస్ పైథాన్ రన్ చేయడానికి చెప్పండి గైస్. మనం పైథాన్ రన్ చేయడానికి సింటాక్స్ చాలా సింపుల్ గైస్, జస్ట్ ఏం లేదు, పైథాన్ ఆర్ మీరు పీవై అని కూడా పెట్టచ్చు. పైథాన్ మన ఫైల్ నేమ్ ఏంటి, డిక్షనరీ ras.py. గైస్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ రాసా కదా, ఇదంతా చూడండి కామన్ పెట్టేస్తున్నాను నేను. సో అందుకే అది ఎర్రర్ వచ్చింది అనమాట. సో నేను మళ్ళీ రన్ చేస్తున్నాను చూడండి గైస్. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి నేను ఫైల్ రన్ చేయగానే మనకు అవుట్పుట్ అయితే వచ్చింది. ఏమొచ్చింది, రాజు ఫోన్ నెంబర్, రవి ఫోన్ నెంబర్ వచ్చింది గైస్. ఓకేనా, సో ఇప్పుడు నాకేం కావాలి, నాకు రవి యొక్క ఫోన్ నెంబర్ కావాలి. సింటాక్స్ ఆల్రెడీ చెప్పా కదా, వేరియబుల్ నేమ్ అంటే మనం ఆ డిక్షనరీని ఏ వేరియబుల్ అయితే డిక్లేర్ చేసామో ఆ వేరియబుల్ నేమ్ అండ్ కీ నేమ్. ఓకేనా, సో నేను ఇప్పుడు అలా చేస్తే అగైన్ మళ్ళీ రన్ చేస్తే సో మనకేం రావాలి, ఓన్లీ రాజు మొబైల్ నెంబర్ మాత్రమే మనకు వచ్చింది గైస్. ఓకేనా, అలా మనం ఒక పర్టికులర్ వాల్యూని గెట్ చేసుకోవాలంటే ఆ కీని బేస్ చేసుకుని గెట్ చేసుకుంటాం గైస్. ఓకేనా, సో గైస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే చూడండి, నేను మళ్ళీ చెప్తున్నాను, డిక్షనరీస్ యూజ్డ్ ఇన్ కర్లీ బ్రేసెస్. ఓకేనా, అండ్ డేటా స్టోర్డ్ యాజ్ ఏ కీ వాల్యూ పేర్. దీంట్లో కీ వాల్యూ పేర్స్ అన్నా కదా, కీస్ అనేది డెఫినెట్గా యూనిక్ ఉండాలి గైస్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రియల్ లైఫ్లో చూసుకోండి, ఇప్పుడు నా నేమ్ని స్టోర్ చేసుకోవాలంటే రాకేష్ నా నెంబర్ షేర్ చేసుకుంటారు. ఇన్ కేస్ ఇంకో రాకేష్ మీకు పరిచయం అయితే మళ్ళీ రాకేష్ అని స్టోర్ చేసుకోరు కదా, రాకేష్కి సంబంధించి ఆ ప్రొఫెషన్ కానీ లేకపోతే యూనిక్ అంటే ఐడెంటిఫై చేయడానికి. సో ఎందుకు అది ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది అంటే, ఇన్ కేస్ నేను రాకేష్ అని వాల్యూని గెట్ చేసుకోవాలంటే కన్ఫ్యూజ్ అయిపోతావు. అంటే ఫస్ట్ రాకేష్ని ఫోన్ చేయాలి, సెకండ్ రాకేష్ని ఫోన్ చేయాలి. సో నీకు రెండు రాకేష్ని ఫోన్ చేస్తే నువ్వు కన్ఫ్యూజ్ అయిపోతావు, ఆ రాకేష్ ఫోన్ నెంబర్ ఎవరిది, ఈ రాకేష్ ఫోన్ నెంబర్ ఎవరిదని. సో సో దానికోసమే మనకి వాల్యూని కీ వాల్యూతో గెట్ చేసుకుంటాం కాబట్టి కీ అనేది యూనిక్ ఉండాలి. సో ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. కీ ఎందుకు యూనిక్ ఉండాలి, ఇన్ కేస్ యూనిక్ లేకుండా డూప్లికేట్ ఉంటే డూప్లికేట్లు ఉన్నాయని చూపిస్తాయి. అసలు ఆ డూప్లికేట్లో ఏది ఒరిజినల్లో ఏది నిజమో మనకు తెలియదు కదా. సో అందుకే యూనిక్గా ఉండాలి. అండ్ ఇంకటి ఏంటి, డిక్షనరీ ఈజ్ మ్యూటబుల్. ఓకేనా గైస్, ఆల్రెడీ నేను చెప్పాను మ్యూటబుల్కి ఇమ్యూటబుల్ డిఫరెంట్ ఏంటంటే, మ్యూటబుల్ ఇస్ నథింగ్ బట్, మ్యూటబుల్ అంటే మనం చేంజ్ చేయొచ్చు, ఇమ్యూటబుల్ అంటే మనం చేంజ్ చేయలేం. ఓకేనా, సో ఇది గైస్ మీరు తెలుసుకోవాల్సింది డిక్షనరీలో. మనం డిక్షనరీ గురించి తెలుసుకున్నాం, ఎలా యాక్సెస్ చేయాలో కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు ఏంటి, విత్ ది హెల్ప్ ఆఫ్ గెట్ మెథడ్. అంటే ఇప్పుడు మనం డిక్షనరీలో మెథడ్స్, కమింగ్ టు ది డిక్షనరీ మెథడ్స్లో ఇప్పుడు మనం చూద్దాం ఏంటి మెథడ్స్ గైస్. ఇంకోటి చూడండి, ఇక్కడ మీకు మెథడ్స్ కూడా, ఇక్కడ కూడా మెథడ్ సింటాక్స్ నేను రాస్తున్నాను. ఇక్కడ ఏంటి, వేరియబుల్ నేమ్ గైస్. మీరు సింటాక్స్ నేర్చుకుంటే మీరు ఏదైనా వచ్చింది గైస్. వేరియబుల్ నేమ్ డాట్ మెథడ్ నేమ్. ఓకేనా గైస్, అది ఏ మెథడ్ అయినా ఫస్ట్ మీరు ఇది సింటాక్స్ గైస్. ఓకేనా, సో మీరు ఫస్ట్ సింటాక్స్ నేర్చుకుంటే దాని తర్వాత వేరియబుల్ నేమ్ అంటే ఏముంది, డిక్షనరీ మనం దేంట్లో స్టోర్ చేస్తున్నాం అదే వేరియబుల్ నేమ్. మెథడ్ నేమ్ అంటే ఏముంది, సో మనకు డిక్షనరీలో ఏదైతే మెథడ్ నేమ్ ఉందో ఆ మెథడ్ నేమ్ అక్కడ యూజ్ చేస్తాం. సో ఇది గైస్ సింటాక్స్. ఇప్పుడు అలా ఇక్కడ ఏంటి, గెట్ మెథడ్. సో గెట్ మెథడ్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఫర్ గెట్టింగ్ వాల్యూ ఫ్రమ్ ది డిక్షనరీ గైస్. ఇక్కడ మనం
యాక్సెస్ చేసుకున్నాం. రాజు మొబైల్ నెంబర్ని ఎలాంటి మెథడ్ ఉపయోగించుకొని యాక్సెస్ చేసుకున్నాం. అలా కాదు, నాకు మెథడ్ ఉపయోగించి నేను యాక్సెస్ చేసుకోవాలంటే ఎలా రాయాలి? ప్రింట్. సో వేరియబుల్ నేమ్ ఏంటి? కాంటాక్ట్స్ డాట్ గెట్. సో మనకు రవి కాదు కదా, రాజు కావాలి. సో రాజు. ఓకేనా? సో వితౌట్ మెథడ్ అంటే మెథడ్ లేకుండా యాక్సెస్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి, మెథడ్తో చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం మనం. గెస్ చూసారా, రెండింటికి అవుట్పుట్ సేమ్. ఓకేనా? మీరు మెథడ్ వాడాలా లేకపోతే మెథడ్ వాడవలసి లేదా అని మీ ఇష్టం. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి, అప్డేట్ ఎలా చేయాలి అండ్ యాడ్ ఎలా చేయాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ గైస్, ఇప్పుడు ఇక్కడ రాజు రవి అని 2 ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఇప్పుడు నేను దానికి రాకేష్ అని ఫోన్ నెంబర్ యాడ్ చేయాలి. గైస్ చాలా సింపుల్. ఇక్కడ చూసారా, ఇక్కడ నేను చేస్తా సింపుల్. మళ్ళీ కాంటాక్ట్స్. గైస్ ఎవ్రీ టైం మీరు ఉపయోగించాల్సింది ఏంటి? వేరియబుల్ నేమ్. ఓకేనా? కాంటాక్ట్స్. ఇప్పుడు నేనేం చేస్తున్నా? రాకేష్. ఓకేనా? కాంటాక్ట్స్ రాకేష్ ఈజ్ ఈక్వల్ టు గైస్ ఇలా జరగడం వల్ల ఏమవుద్దంటే, ఇప్పుడు ఫస్ట్ కాంటాక్ట్స్ రాకేష్ అంటే ఏమవుద్ది, ఆ వేరియబుల్లో ఎస్ఐన్ అవుద్ది గైస్. కాంటాక్ట్స్ అనే వేరియబుల్ దేనికి ఎస్ఐన్ ఉంది? ఆల్రెడీ కాంటాక్ట్స్ అనే వేరియబుల్లో డిక్షనరీ యాడ్ అయి ఉంది. ఓకేనా? డిక్షనరీ స్టోర్ అయి ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, రాకేష్ అనే దానికి వాల్యూ అసైన్ చేస్తున్నా. ఓకేనా? ఇన్ కేస్ రాకేష్ అనే నెంబర్ రాకేష్ అనికి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంటే ఈ నెంబర్ అప్డేట్ అవుద్ది గైస్. ఓకేనా? సో కానీ రాకేష్ అనికి ఆల్రెడీ మనకి ఓల్డ్ డిక్షనరీ ఉందా? లేదు. అప్పుడు ఏమవుద్ది? యాడ్ అవుద్ది. సో మనం ఏం చేద్దామంటే చూద్దాం. ఇప్పుడు దాన్ని డిస్ప్లే చేస్తాను చూడండి. సో గైస్ ఇప్పుడు నేను దాన్ని డిస్ప్లే చేస్తాను. మనకి రాకేష్ కూడా రావాలి. గైస్ చూసారా, రాజు రవి రాకేష్. సో చాలా సింపుల్ గైస్, ఏమీ లేదు. మనకి ఏదైతే కావాలో వేరియబుల్ నేమ్ కీ ఈక్వల్ టు వాల్యూ. సో గైస్ ఇప్పుడు దాన్ని అప్డేట్ చేయాలంటే, సో నేను యాడ్ చేశాను కదా, ఇప్పుడు దాన్ని సేమ్ అప్డేట్ చేయాలంటే ఏం లేదు, జస్ట్ ఇందాక ఏం చెప్పా, ఆల్రెడీ ఉంటే అప్డేట్ అవుద్ది, లేకపోతే యాడ్ అవుద్ది. సో ఫస్ట్ టైంలో ఏమైంది? యాడ్ అయింది. సో సెకండ్ టైంలో అప్డేట్ అవుద్ది. ఎందుకు? ఆల్రెడీ ఉంది కాబట్టి. సో ఇక్కడ నేనేం చేస్తానంటే నెంబర్ మార్చేస్తా చూడండి. సో అప్పుడు మీకే అర్థం అవుద్ది అసలు ఎలా అప్డేట్ చేయాలి, ఎలా యాడ్ చేయాలని. సో గైస్ ఇక్కడ నేను 5 6 ఉంది కదా, 5 8 పెడుతున్నా చూడండి. సో ఇప్పుడు చూద్దాం అసలు ఏం జరుగుతుందని. గైస్ ఇక్కడ చూసారా, స్టార్టింగ్లో మనకు అవుట్పుట్ ఏమొచ్చింది? 3 4 5 6. కానీ ఇప్పుడు ఏమొచ్చింది? 4 5 8. అంటే మనకి ఎప్పుడైతే ఆ కీ ఉందో, కీ ఉంటే ఏమవుద్ది? వాల్యూ అనేది అప్డేట్ అయిపోద్ది ఆ పర్టికులర్ కీ లేకపోతే వాల్యూ అనేది ఆ కీ వాల్యూ పేరు అనేది యాడ్ అవుద్ది. గైస్ చాలా సింపుల్. సో మనం ఎలా యాక్సెస్ చేసుకోవాలో చూసాం, వితౌట్ మెథడ్ విత్ మెథడ్తో. అండ్ ఎలా యాడ్ చేయాలి, ఎలా అప్డేట్ చేయాలి కూడా చూసాం. ఇంకేంటి మిగిలింది మనకి? ఎలా రిమూవ్ చేసేయాలి. గైస్ చాలా సింపుల్ గైస్. అసలు మీరు డిక్షనరీ గురించి తెలుసుకుంటే ఇవన్నీ ఫర్దర్గా అసలు మీరు దున్నేవచ్చు గైస్. ఓకేనా? సో ఇక్కడ అసలు ఏంటి? సో డిలీట్ డిక్షనరీ వాల్యూస్. సో ఎలా చేయాలి? సో ఇది మన డిక్షనరీ ఉంది కదా, ఇన్ కేస్ మనం ఏమన్నా కీ వాల్యూ పేర్స్ని డిలీట్ చేయాలంటే మనం ఏం యూజ్ చేయాలి? డెల్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి గైస్. ఓకేనా? డెల్ ఈస్ నథింగ్ బట్ కీవర్డ్ ఇన్ పైథాన్. ఏం చేయాలంట? స్టూడెంట్ ఆఫ్ ఏజ్. గైస్ ఎవ్రీ టైం మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా చేయాలన్నా విత్ ది హెల్ప్ ఆఫ్ వేరియబుల్ ఆర్ కీ. ఓకేనా? సో నేనేం చేయాలి? ఇప్పుడు నా నేమ్ యాడ్ చేసా కాబట్టి ఇప్పుడు నేను డిలీట్ చేయాలి. సో డెల్ ఆఫ్ ఏంటి? వేరియబుల్ నేమ్ ఏంటి? కాంటాక్ట్స్. నా నేమ్ నేను డిలీట్ చేసేయాలి. ఓకేనా? సో ఇక్కడ ఎప్పుడైతే మనం డెల్ వేరియబుల్ ఆఫ్ కీ అని డిక్లేర్ చేసామో దట్ ఈస్ నథింగ్ బట్ దానికి వాల్యూ కూడా అటాచ్ అయి ఉంది గైస్. ఓకేనా? సో ఎప్పుడైతే మనం డెల్ కాంటాక్ట్ ఆఫ్ కీ అని పెట్టామో, సో వేరియబుల్ ఆఫ్ కీ అని పెట్టామో, సో ఆటోమేటిక్గా మనకి కీ వాల్యూ పేరు మొత్తం డిలీట్ అయిపోద్ది గైస్. ఓకేనా? సో ఇప్పుడు నేను డిస్ప్లే చేస్తాను చూడండి. ఇప్పుడైతే మన పేరు అయితే రాకూడదు గైస్. ఓకేనా? చూడండి గైస్, రాజు రవి. సో మనం డిక్షనరీని క్రియేట్ చేసాం, యాక్సెస్ చేసాం, అండ్ అప్డేట్ చేసాం, డిలీట్ చేసాం. గైస్ చూసారా, చాలా సింపుల్ గైస్. ఎలా అయితే మనం డిక్షనరీలో చాలా మెథడ్స్ అయితే ఉంటాయి గైస్. ఇక్కడ చూడండి, యూజింగ్ పాప్ సహాయంతో కూడా మనం అయితే డిలీట్ అయితే చేయొచ్చు గైస్. ఓకేనా? సో అలా కాదన్నా నాకు ఒక్కొక్కటి కాదు నేను అన్ని డిలీట్ చేసేయాలంటే సింపుల్ గైస్, ఏంటి? క్లియర్ అనే మెథడ్ ఉపయోగించండి గైస్. ఓకేనా? సో క్లియర్ అంటే ఏంటి? అన్ని పోతాయి.
సో ఇప్పుడు ఏంటి రాకేష్ ఒకటే నేను డిలీట్ చేశాను, అలా కాదు నాకు మొత్తం పోవాలంటే, సో ఇప్పుడు ఇక్కడైతే నేను గైస్ మీ క్లారిటీ కోసం నేను డెల్ అనే మెథడ్ ఉపయోగించే కదా, నాది ఒక్కటే పోయింది. సో నేను ఇప్పుడు ఏమి ఉపయోగిస్తాను, సో కాంటాక్ట్ డాట్ క్లియర్. సో క్లియర్ ఫంక్షన్ ఏం చేద్ది, ఎంటైర్ అన్ని కీ వాల్యూ పేర్స్ని డిలీట్ చేసేద్ది. సో ఇప్పుడు నేను చూద్దాం మనం, సో ఇప్పుడు చూద్దాం గైస్ అవుట్పుట్. గైస్ చూసారా మనకి ఎంటీ డిక్షనరీ అయితే రిటర్న్ చేసాం గైస్, ఓకేనా. ఎందుకు మనం క్లియర్ అనే మెథడ్ ఉపయోగించాం గైస్. సో చాలా సింపుల్ గైస్, ఎలా మనం డిక్షనరీని డిక్లేర్ చేయొచ్చు, యాడ్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, యాక్సెస్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు గైస్. ఐ హోప్ మీకు డిక్షనరీ మెథడ్స్ క్లియర్గా అర్థమైంది, అసలు ఎలా డిక్లేర్ చేయాలి, ఎలా మెథడ్ సింటాక్స్ ఏంటి, అసలు ఎలా ఉపయోగించాలో ఐ హోప్ అర్థమైందని అనుకుంటున్నాను గైస్. సో అర్థమైతే ఒక్కసారి కామెంట్ చేయండి గైస్. సో మీకు అర్థమైతే మనం ముందుకు వెళ్దాం, ఓకేనా గైస్. సో గైస్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లూప్ త్రూ ఏ డిక్షనరీ. అంటే మనం ఏం చేసాం, ఇప్పటి వరకు డిక్షనరీ క్రియేట్ చేసాం, వాల్యూని గెట్ చేసుకున్నాం, కానీ ఏంటి ఎట్ ఏ టైం ఒక వాల్యూని గెట్ చేసుకోగలుగుతున్నాం. కానీ అలా కాదు, నాకు డిక్షనరీలో ఉన్న అన్ని వాల్యూస్ ఒకేసారి కనపడాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే కాంటాక్ట్ లిస్ట్లో మనకి మన దగ్గర ఉన్న కాంటాక్ట్ లిస్ట్ మొత్తం ఒకేసారి కనబడతాయి, లేకపోతే ఒక్కొక్కటి ఒక్కోసారి కనబడుద్దా, అలా కాదు, మన దగ్గర ఉన్న అన్ని ఒకేసారి కనబడతాయి. అలా మన డిక్షనరీలో ఉన్న వాల్యూస్ అన్నీ ఒకేసారి కనబడాలంటే మనం ఏం చేయాలి, సో లూప్ యూజ్ చేయాలి, ఓకేనా. సో లూప్ యూజ్ చేసి మనకి కీస్ కావాలంటే మనం ఏం చేయాలి గైస్, ఇక్కడైతే మనకి కీస్ కావాలంటే మనం ఒక మెథడ్ ఉపయోగించాలి. అదే మెథడ్ మీకు చూపిస్తాను చూడండి. సో చాలా సింపుల్, జస్ట్ నేను ఒక ఫర్ లూప్ క్రియేట్ చేస్తున్నాను, ఫర్ ఐ ఇన్ కాంటాక్ట్స్ కదా మనకి. సో కీస్ గైస్, ఓకేనా. సో మీరు ఎప్పుడైతే కీస్ అని ఉపయోగించారో ఆటోమేటిక్గా మనకేమిటి, ఆటోమేటిక్గా అన్ని కీస్ రిటర్న్ అవుతాయి గైస్. సో ఇప్పుడు నేను ప్రింట్ ఐఎన్ చేస్తే ఏమవుతుంది మనకు రెస్పాన్స్ గైస్. ఇప్పుడు నేను ప్రింట్ స్టేట్మెంట్లన్నీ చేసేసాను. ఇప్పుడు జస్ట్ నేను ఫర్ లూప్ రాసి అక్కడ దాంట్లో ప్రింట్ ఐ అని రాస్తున్నాను. ఐ ఈస్ నథింగ్ బట్టి ఏమవుద్ది, ఈ కీస్ ఏదైతే రిటర్న్ చేస్తుందో ఆ ప్రతి వాల్యూ అనేది ఐకి అటాచ్ అవుద్ది, ఓకేనా. నేను ఇప్పుడు రన్ చేస్తున్నాను. సో గైస్ మనకి అన్నీ క్లియర్ చేసేసాం కదా, సో నేను ఈ క్లియర్ ఫంక్షన్ తీసేస్తున్నాను. సో ఎందుకంటే అన్నీ క్లియర్ అయిపోయినాయి. సో వన్స్ అగైన్ నేను రన్ చేస్తున్నాను గైస్. ఇక్కడ చూసారా రాజు, రవి, రాకేష్ అన్న ఏంటన్నా నువ్వే అన్నావు కదా అసలు డిక్షనరీ అంటేనే కీ వాల్యూ పేర్స్ అన్నీ ఏంటన్నా నాకు కీసే వచ్చినాయి, వాల్యూస్ ఏమన్నా అంటే, సో ఎందుకు కీసే వచ్చినాయి అంటే మనం ఇక్కడ ఏం మెథడ్ యూజ్ చేసాం, కీస్ అనే మెథడ్ యూజ్ చేసాం కాబట్టి కీసే వచ్చినాయి. అలా కాదు నాకన్నా వాల్యూస్ ఒకటే కావాలంటే వాల్యూస్ అని మెథడ్ ఉపయోగించాలి గైస్, ఓకేనా. సో అప్పుడు మనకి ఏమొస్తాయి, ఓన్లీ నెంబర్స్ మాత్రమే వస్తాయి. అలా కాదన్నా నాకు కీస్ రావాలి, వాల్యూస్ కావాలి, నాకు అన్నీ కావాలి, నాకు పేరు వైజ్ రావాలంటే ఐటమ్స్ అని ఉపయోగించాలి గైస్, ఓకేనా. అప్పుడు మనకి కీ వాల్యూ పేర్స్ రెండు వస్తాయి, ఓకేనా. గైస్ చూసారా ఇలా మనకి మెథడ్స్ అయితే ఉంటాయి గైస్, ఓకేనా. ఈ మెథడ్స్ ఎందుకు ఉపయోగిస్తాం, డిక్షనరీలో ఉన్న ఆల్ అంటే అన్ని కీ వాల్యూ పేర్స్ని మనం గెట్ చేసుకోవాలంటే ఫర్లో ఉపయోగించి వేరియబుల్ డాట్ కీస్ అంటే అన్ని కీస్ కోసం, వేరియబుల్ డాట్ వాల్యూస్ అంటే అన్ని వాల్యూని గెట్ చేసుకోవడం కోసం, వేరియబుల్ డాట్ తర్వాత ఏంటి మనం చెప్పే ఐటమ్స్. సో ఇది ఎందుకు వాడతాం, అన్ని కీ వాల్యూ పేర్స్ని గెట్ చేసుకోవడం కోసం. సో ఓకేనా గైస్, ఇలా మనం లూప్స్ ద్వారా డిక్షనరీలో ఉన్న వాల్యూస్ని గెట్ చేసుకోవచ్చు గైస్, ఓకేనా, రిపీటెడ్లీ. సో గైస్ ఇక్కడ నేనేంటి అంటే మీకు క్లియర్గా అంటే ఒక సింగిల్ లైన్ డెఫినేషన్ రాసాను గైస్, ఓకేనా. గెట్ అంటే ఏంటి, యూజర్ టు గెట్ ఏ వాల్యూ యూజింగ్ ఏ కీ, ఓకేనా. గైస్ మీరు కూడా ఇలా కాన్సెప్ట్ని అర్థం చేసుకుని మీరు ఒక ఓన్ డెఫినేషన్ మీకు రాసుకోగలిగితే సో మీకు ఆ కాన్సెప్ట్ వచ్చినట్టు గైస్, ఓకేనా. సో ఇవన్నీ నేను మొత్తం కింద డిస్క్రిప్షన్లో ఈ డాక్యుమెంట్ పెడతాను, మీకు ఎలాంటి డౌట్ వచ్చినా ఎప్పుడు డౌట్ వచ్చినా ఈ డాక్యుమెంట్ మీరు చెక్ చేసుకోండి గైస్, ఓకేనా. ఇక్కడ నేను ప్రతి మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేశాను విత్ సింటాక్స్ విత్ డెఫినేషన్ గైస్, ఓకేనా. సో ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను గైస్. ఇప్పుడు మనకి ఏంటి, మీరు నేర్చుకున్నారు డిక్షనరీ అంటే నేర్చుకున్నారు, డిక్షనరీ మెథడ్ నేర్చుకున్నారు, డిక్షనరీని ఎలా లూప్లో ఉపయోగించాలి, ఎలా వాల్యూస్ని గెట్ చేసుకోవాలి కూడా నేర్చుకున్నారు. కానీ మనం టాస్క్ చేయాలి కదా, మీరు నేర్చుకున్న టాపిక్ని దాని మీద మీరు వర్క్ చేయకపోతే ఆ టాపిక్ మీద మీకు అవగాహన ఉండదు గైస్, ఓకేనా, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు. సో అందుకని నేను ఇక్కడ దీంట్లో టాస్క్ కూడా ఇచ్చాను, ఒక్కసారి ఈ డాక్యుమెంట్ ఓపెన్ చేసి చూడండి గైస్, ఓకేనా. సో కమింగ్ టు ది నెక్స్ట్ డే అంటే మనకేంటి ఇక్కడ, సో నెక్స్ట్ డే వచ్చేసి మనకి 19 కదా. సో 19 టాపిక్స్ ఏంటంటే మనం సెట్స్ చూద్దాం. అసలు పైథాన్లో సెట్స్ అంటే ఏంటి, రియల్ లైఫ్లో సెట్స్ని ఎలా ఉపయోగిస్తారు, అసలు సెట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, రిమూవ్ ఎలా చేయాలి, అసలు ఏంటి దాని తతంగం ఏంటి, అసలు ఎలా
అసలు ఎందుకు సెట్స్ వచ్చినాయి కూడా మొత్తం మనం రేపు వీడియోలు చూద్దాం గైస్, ఓకేనా. ఐ హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ గైస్, నేను ఒక్కటే మిమ్మల్ని కోరుకునేది, నచ్చితే అర్థమైతే హెల్ప్ అవుద్ది అనుకుంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి గైస్, కామెంట్ చేయండి, లైక్ చేయండి గైస్, ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ టాపిక్స్ అర్థమవుతాయి గైస్, ఓకేనా. ఐ హోప్ మీరు హెల్ప్ చేస్తారు అనుకుంటున్నాను. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ గైస్. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. సో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్.